ఏవండోయ్ సమ్మర్ హాలిడేస్‌లో 24/7 పిల్లలు ఇంట్లోనే ఉంటారు. మోస్ట్‌లీ సాయంత్రం ఏదో ఒక గంట అలా బయటకెళ్ళి ఆడుకొనొస్తారు. లేదా ఫ్రెండ్స్‌ని కలిసొస్తారు. సో, పగలంతా ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఏసీలు ఆపకుండా వేస్తారు. మనం అమ్మలు వెళ్లి, "నాన్న కొంచెం బ్రేక్ ఇవ్వండమ్మా, రూమ్ చల్లబడింది కదా!" అని ఆపితే వాళ్ళకి ఎంత కోపమొచ్చేస్తుందో. అయితే ఇవాళ నేను ఒక న్యూస్ ఆర్టికల్ చదివి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు నా మాట విన్నారండి. మీరు మీ పిల్లలకి చెప్పి చూడండి. వింటే మంచిదే. ఏంటంటే గది చిన్నగా ఉంటే మనము 1 టన్ ఏసీ కొంటాం. అదే గది కొంచెం పెద్దదనుకోండి 1.5 టన్స్ కొంటాం. మోస్ట్‌లీ ఈ 2 సైజెస్ కామన్‌గా వాడుకుంటూ ఉంటాం కదా! సో, 1 టన్ ఏసీ అయితే ప్రతి 8 గంటలకొకసారి కనీసం గంట లేదా 2-3 గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆన్ చేసుకోవాలి. లేదా 1.5 టన్స్ అనుకోండి ప్రతి 12 గంటలకొకసారి బ్రేక్ ఇవ్వాలి. సో దట్ కంప్రెషర్ వేడెక్కకుండా ఉంటుందండి. ఆ బ్రేక్ అనేది కనీసం గంట లేదా 2 గంటలన్నా ఇవ్వాలి. తర్వాత మళ్ళా మీరు ఆన్ చేసుకోండి. కంప్రెషర్ మీద లోడ్ ఎక్కువై, వేడెక్కువైతే ఏసీలు పేలే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం రోజుకొక ఏరియాలో ఏసీ పేలింది, బిల్డింగ్ అంతా కూడా కాలిపోయింది, లోపల నుంచి తప్పించుకునే అవకాశం లేక లోపలే ఇదైపోయారు మనుషులందరూ అనే న్యూసెస్ వింటున్నాం కదా! సో, మన జాగ్రత్తలో మనం కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుని శ్రద్ధగా ఫాలో అయితే అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకి అర్థం కాదు కాబట్టి వాళ్ళని కూర్చోపెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సో థట్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు బ్రేక్ ఇస్తూ ఉంటారు మీ ఏసీకి. ఓకేనా? బాయ్.